కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తోంది అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించింది అన్నారు. రాష్ట్ర నాయకుల మాటలకు నమ్మకం లేకనే రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించారు అని, కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది అని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది అన్నారు. రైతు బంధు నిధులను సకాలంలో విడుదల చేయడంలో, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని ఆరోపించారు. ఇక రైతు బీమా పథకాన్ని ప్రతి అర్హత కలిగిన రైతుకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కేపీ వివేకానంద, లేని పక్షంలో రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ మరి నానా నరకయాతన చూపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా జవాబుదారితనం లేకుండా ఇష్టానుసారంగా మరి పరిపాలన అందించుకుంటూ పోతా ఉన్నది. పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలని హింసించే పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన మరి కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి 2014 నుంచి కూడా 23 వరకు కూడా తన అధికారం ఉన్న రోజులు కూడా వారి నాయకత్వంలో రైతులకి వ్యవసాయం అంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న ఒక పండుగలాగా కనబడ్డది. కేసీఆర్ గారు రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ గారు రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తూ ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడుతూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం చూసినట్టయితే కేసీఆర్ గారు రైతులకందరూ కూడా విత్తనాలు సరైనటువంటి టైంలో విత్తనాలు అందించి, యూరియా అందించి, టైంకి రైతు బంధు తమ రైతుల ఖాతాల్లో వేసి, దాని తర్వాత పండించినటువంటి ధాన్యాన్నింటి కూడా మరి కొనుగోలు చేసి రైతులకి ఒక బంగారు బాట వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, టైంకి విత్తనాలు లేవు రైతులకి, టైంకి యూరియా లేకుండా యూరియా కోసం రోడ్ల పైన పడిగాల్పు కాస్తా ఉన్నారు రైతులు. రైతులకి యూరియా దొరక్క మరి ఎన్ని పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయో మనం రోడ్ల పైన చూసినాం. కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, ఛాలెంజ్లు వేస్తూ ఉంటాడు, దేవుళ్ళ మీద తోడు తింటా ఉంటాడు. ఇప్పటి కూడా రుణమాఫీ కానటువంటి రైతాంగం చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేసింది అసెంబ్లీ వేదికగా, మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి, రేవంత్ రెడ్డి గారి సొంత ఊరికి పోయి పోదాం, నీ ఊరిలో సంపూర్ణంగా రుణమాఫీ అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తే తోక ముడుచుకొని పోయినటువంటి ప్రభుత్వం, తోక ముడుచుకొని పోయినటువంటి నాయకుడు, తోక ముడుచుకొని పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా అన్ని సందర్భాల్లో రైతాంగాన్ని మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ కొంతకాలం నిన్న మనం చూసినాం, ఒడ్లు కొనుగోలు చేయకపోతే కేంద్రంలో పోయి ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం నీకు చేతగాక గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ధాన్యం మొత్తం కొంటే కేంద్రం కొనుగోలు చేయకపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు కొనవా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, నీకు చేత కాదా అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించినాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సమానం చెప్పేటువంటి అవసరం వారిపైన ఉన్నది. కేంద్రం కొనుగోలు చేస్తలేదు, కేంద్రం అనుకున్నంత ఒడ్లు కొంటలేదు,
రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి దమ్ము లేదా, సత్తా లేదా, సామర్థ్యం లేదా, నీకు చేత కాదా రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్ని హామీలు ఇచ్చిరండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు చెప్పినారు, 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఏ ఒక్క పనైనా చేస్తున్నారా? ఈరోజు రైతాంగాన్ని మోసమే, నిరుద్యోగులకు, యువతకు మోసమే, విద్యార్థులని మోసమే, ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసమే, మహిళని మోసమే, కులవృత్తులపైన ఆధారపడ్డటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా మోసమే. అన్ని మోసాలే. ఏ ఒక్కటి కూడా మంచి పని చేసింది లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. వారికి గుణపాఠం తప్పదు. ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారి ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఈ యొక్క దరిద్రాన్ని వదిలిపించుకోవాలి, ఎప్పుడు ఈ యొక్క చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నారు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి. వీరికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ యొక్క గులాబీ జెండా నిలబెట్టుకోవడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. వారు 2.5 సంవత్సరాల్లో ఎంతో కోల్పోయినారు, ఎంతో నష్టం జరిగింది, ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన చక్కగా కొనసాగింది. 3 పూలు 6 కాయల్లాగా ముందు కొనసాగితే ఈరోజు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయి చాలా ఘోరంగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంని గుర్తు చేసుకుంటూ మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే ఉంటుంది, వారు నిలదీస్తూనే ఉంటుంది. అటు అసెంబ్లీ వేదికగా కానివ్వండి, ఏ వేదిక పైన సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ